వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలబ్రేటింగ్ మకర సంక్రాంతి? సంక్రాంతి అనేది ఎందుకు జరుపుకుంటారు? తెలుగు సాంప్రదాయాన్ని అంతేనా? మకర రాశిలోకి వచ్చాడు కాబట్టి నాకైతే సంక్రాంతి అయితే నేను చెరుకులు పండుతాయి కదా, బాగుంటుంది పండుగ చేసుకోవడానికి. బేసిక్గా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. మా సంక్రాంతి అంటే సంక్రాంతిలో క్రాప్ ఏదో వస్తుంది కదా, వాటికి పూజ చేసి సంథింగ్ ఏదో చేస్తారు. ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఫార్మర్స్, రైతుల కోసం జరుపుకుంటారు అనమాట. ఓకే, విచ్ ఓషన్ ఈస్ ద హోమ్ టు ద మెరీనా ట్రెంచ్? మెరీనా ట్రెంచ్ అనే దానికి ఏ ఓషన్ ఒక అడుగుతా అని చెప్పి నో జనరల్ నాలెడ్జ్ అని చెప్పాను కదా, అంటే మన దగ్గర ఉంటుంది ఆ ఓషన్ అనేది. మన దగ్గర ఉన్న ఓషన్స్ ఉంటాయి కదా, ఆ గూగుల్లో కొట్టచ్చు. మెరీనా ట్రెంచ్ యొక్క హోమ్కి అది ఉండడానికి ఏ ఓషన్ అనేది ఉంటుంది అనమాట. ఇండియన్ ఓషన్ అదేగా మన దగ్గర ఉంది కదా, బంగాళాఖాతం కదా. బిగ్గెస్ట్ ఓషన్ అంటార్టికా ఏదో ఉంటుంది కదా. అగో తను చెప్పింది పెసిఫిక్ ఓషన్, పెద్ద ఓషన్. కరెక్ట్ స్పెసిఫిక్ ఓషన్ అన్నా ఉన్నా. ఓకే, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అన్న పరుగు పోయింది. బ్రో అన్న కానీ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ సెల్సియస్? 100 degrees Celsius. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదొక ఓకే వెయిట్ బ్రో, ఇదొక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు అతను ఆమె ఉంటుంది కదా, పేరు గెస్ చేయండి. ఓకే, నేషనల్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అండ్ హీఈస్ స్టార్డ్ ఇన్ జెర్సీ. ఎవరు అతను? అంటే నానిగా నేషనల్ స్టార్ టాలీవుడ్ ఎవరు? న్యాచురల్ అన్న, నేషనల్ స్టార్ నాని. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. కామెడీ చేస్తున్నా. రిలేషన్స్ అంటే యాప్టిట్యూడ్ హ్యూమన్ లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్తే చాక్లెట్ ఇచ్చేస్తాం. ఇది ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వైకి సన్ అనమాట. ఇప్పుడు వై ఎక్స్కి ఏమవుతారు? చెప్పద్దుగా నన్ను తప్పించుకుంటారు. మదర్ కానీ ఫాదర్ కానీ అవుతారు. కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి ఇస్తారు. అంటే మీరు రాలేదు కదా ఫస్ట్. వాడే తీస్తాను.